నమస్తే మన ఆయుర్వేదం. ఈరోజు టాపిక్ వచ్చేసి పంచదశి యంత్రం మీద చేస్తున్నాం. సో, ఈ అణుయంత్రం అని కూడా దీన్ని చెప్పబడి ఉంటుంది తంత్రశాస్త్రంలో. సో, ఈ యంత్రం మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. దీనికి ఒక మంత్రం కూడా ఉంటుంది. 6:1:8 సారంగా నేడునైదు సభలో 3 క్షీరాబ్ది 2:9 శ్రీరామున కడకు 4 సీతారామ. ఇది మంత్రం. దీని అనుసంధానం చేసుకుని ఒక యంత్రాన్ని మనం తయారు చేసినట్లయితే స్క్రీన్ పైన చూసినట్లుగా ఉంటుంది. సో, ఈ యంత్రం దేనికి పనికొస్తుందంటే మనకి షట్కర్మలు చేసుకోవడానికి మనకి ఈ యంత్రాన్ని సిద్ధి పొందినట్లయితే మనం షట్కర్మలు చేసుకోవచ్చు. మోహనం, ఆకర్షణం, వశ్యం, ఉచ్చాటనం, మారణం లాంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ మనం చేసుకోవచ్చు. కానీ ఈ యంత్రాన్ని ముందు సిద్ధి పొంది ఉండాలి. సిద్ధి పొంది ఉండడానికి మనకు 2 మార్గాలు తంత్రశాస్త్రం చెప్తుంది. ఒకటి ఏంటంటే మనకి దత్తాత్రేయుని మంత్రం ఉంది. దత్తాత్రేయుని మంత్రంలో గ్రహణకాలం నాడు 1008 జపం చేసుకున్నట్లయితే మీకు స్క్రీన్ పైన చూడవచ్చు ఈ మంత్రాన్ని. 1008 గ్రహణకాలం కానీ, మహర్నవమి సమయంలో కానీ, లేదా ఏదైనా మంచి పర్వదినం దీపావళి లాంటి రోజుల్లో, హోలీ లాంటి రోజుల్లో కానీ మీరు ఈ యొక్క మంత్రాన్ని 1008 సార్లు జపించినట్లయితే, అది చిత్తశుద్ధితో జపించాలి. దృష్టి ఎక్కడో పెట్టి ఈ మంత్రాన్ని చదవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. దృష్టి కేంద్రీకరించిన ఈ మంత్రాన్ని మనం జపించినట్లయితేనే దీని మీద మనకు పట్టుత్వం వస్తుంది. దాన్ని మన సిద్ధి అని చెప్పవచ్చు. ఈ యంత్రాన్ని వేరే పద్ధతిలో ఎలా మనం సిద్ధి చేసుకోవచ్చు అని అంటే, ఈ యంత్రాలను ప్రతి ఒక కాగితం తీసుకుని, కాగితం మీద 1,25,000 యంత్రాలని మనం ఏదైనా పెన్ను లాంటి దాన్ని తీసుకుని ఈ యొక్క యంత్రాన్ని 1,25,000గా మనం దానిపైన లిఖించి ఈ యంత్రానికి రాయడం పూర్తయిన తర్వాత మనం గోధుమ పిండి మామూలుగా ముద్దలా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లో ఈ యంత్రాలని అందులో నిక్షిప్తం చేసి, మనం ఏదైనా చేపలున్న చెరువు కాడి నుంచి, నదీ జలాలు కానీ, ఏదైనా సముద్రం ఉంటే ఇంకా మంచిది, అటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఈ యొక్క యంత్రాలని 1,25,000 మీరు రాయడం అనేది మొదలుపెట్టడం ఒక 41 రోజుల సమయం తీసుకున్నట్లయితే మొదలుపెట్టిన కాడి నుంచి ఆ 41వ రోజు చివరిగా మీరు ఈ యొక్క యంత్రాలన్నిటినీ ఆ గోధుమ పిండి చిన్న చిన్న ఉండల్లో పెడతారు కదా, ఒక ఇంచు సైజు మీరు యంత్రాన్ని తయారు చేసుకుంటే ఆ దాన్ని కొద్దిగా మీరు మడిచి ఆ యొక్క చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న గోధుమ పిండి ముద్దలలో మీరు పెట్టి ఈ యొక్క కాలువల్లో కానీ, నదీ జలాలలో కానీ, చెరువుల్లో మీకు దగ్గరలో ఉన్న చెరువుల్లో కానీ, ఇంకా సముద్రం ఉంటే ఇంకా మంచిది, అటువంటి ప్రాంతాలలో మీరు ఈ యొక్క యంత్రాలు మీరు 1,25,000 రాసుకున్నారు కదా, అటువంటి యంత్రాలన్నింటినీ కూడా మీరు నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. కనీసం మీరు చూసుకోవాలి, కనీసం కొన్ని చేపలైనా కానీ వాటిని తినేటట్లుగా ఉండాలి. అలా గన జరిగినట్లయితే తర్వాత మీరు ఒక్కొక్క ప్రయోగానికి ఇన్ని వేల యంత్రాలు రాయాల్సి ఉంటుంది అని ఉంటుంది. యంత్రం ఇలా రాస్తమే కాకుండా యంత్రం రాసేటప్పుడు జపించవలసిన 2 మూల మంత్రాలు మనకి తంత్రశాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. అలా కాదు, మీకు గురువు గారు ఉన్నారు, మీ గురువులు మీకు ఉపదేశించిన మంత్రం చేసుకుంటానంటే ఆ యొక్క మంత్రాన్ని కూడా ఆ యొక్క ప్రయోగానికి మీరు వినియోగించుకోవచ్చు. కానీ మంత్రం అనేది మీరు ఏ యొక్క ప్రయోగం చేస్తున్నారన్న దాన్ని బట్టి ఆ ప్రయోగానికి వినియోగించే విధంగా, ఉదాహరణకు వశ్యం కురుకురు అంటే వశీకరానికి పనికి వస్తుంది. అలాగే మోహనం కురుకురు అని అంటే సమ్మోహనం చేయడానికి పనికి వస్తుంది. ఇలా మీ యొక్క మంత్రంలో ఇటువంటి కామ్యానికి సంబంధించిన, మీరు ఏ షట్కర్మలకు సంబంధించిన ఇటువంటివి ఉన్నప్పుడు దాన్ని మీరు అలాగే ఉపయోగించుకుని యంత్రాన్ని రాయొచ్చు. ప్రతి యంత్రం మీరు రాసినప్పుడు యంత్రాన్ని రాస్తూ ఈ యొక్క మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. లేదు, మీకు గురువులు ఎవరు ఉపదేశించలేదు, మీకు గురువు ఎవరు లేనట్లయితే మీరు అమ్మవారి మంత్రం ఒకటి చెప్పబడి ఉంది.
దాన్ని మీరు ఏదైనా శివాలయంలో వెళ్ళి ఒక భోజ్యపత్రం మీద కానీ ఒక కాగితం మీద కానీ రాసి పూజారి అక్కడ ఉంటారు కదా వారికి ఇచ్చి మేము ఈ మంత్రం చేసుకోవాలనుకుంటున్నాను అందులో ఉంది దీనికి శివానుగ్రహం కావాలి శివుడే గురువుగా భావించి నేను చేసుకోదలిచాను కొద్దిగా అర్చన చేసి ఈ యొక్క మంత్రాన్ని నాకు అందించగలరు అని కొద్దిగా మీరు ఆయన్ని మీరు ప్రాధేయపడితే ఏ రోజైతే మీరు ఆ మంత్రాన్ని గురువుగా శివుణ్ణి భావించి తీసుకుంటారో ఆ రోజు నుంచి ఈ యొక్క యంత్రాలని ఆ యొక్క మంత్రంతో మంత్రసహితంగా యంత్రాన్ని మీరు లిఖించవచ్చు. దీన్ని సమంత్ర సిద్ధి అంటారు. అంటే యంత్రాన్ని పంచదశి సమంత్ర సిద్ధి అంటే ఇప్పుడు ఈ మంత్రం ఉంది కదా యంత్రం రాసేటప్పుడు ఈ మంత్రంతో సిద్ధి అవుతుంది. మీరు ఏ ప్రయోగం చేసినా కానీ ఇందులో షట్కర్మలు చేసుకోవచ్చు. మంత్రం మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. అది అమ్మవారి మంత్రం. ఓం హ్రీం శ్రీం క్లీం చాముండదేవి స్వాహ. ఇంకొక మంత్రం ఉంది, అది తంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది. ఓం హ్రీం క్లీం పాదస్వపక్షే నవనాగకుల సేవనాయ స్వాహ. ఇదొక మంత్రం. సో మీరు రాసేటప్పుడు చాలామందికి అనుమానం వస్తుంది. కొంతమంది యంత్రాలు ఆల్రెడీ సంఖ్యా యంత్రాలు రాసేటప్పటికి దీంట్లో ఉపయోగించాల్సిన కలము ఏమిటి అని అడుగుతారు. కలకము మన యొక్క ఆర్థిక స్థితి బట్టి మనం ఏర్పాటు చేసుకోవచ్చు. కొంతమంది కస్తూరి, కుంకుమ పువ్వు, గంధము, ఇంకా గోరోజనం లాంటివి కలుపుతూ ఉంటారు కలకం కింద. అంటే మీరు ఇంక్ లాగా వాడుకోవడానికి యంత్రం రాయాలి కదా. దాంతోపాటు అవి మీరు చేసుకోగలిగినట్లయితే వాటిని ఏర్పాటు చేసుకుని అగరు, కస్తూరి, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం మరియు మంచి గంధం ఇలాంటివి సేకరించి కొద్దిగా నీరు పోసి దాన్ని సిరాలాగా తయారు చేసుకుని దాంతోపాటు కలములు కార్యసిద్ధికి ఒక్కొక్క కలము ఉంటుంది. ఇప్పుడు సన్నజాజి పువ్వు ఇది ఉంటుంది కదా కొమ్మ, దాది ఒక ఉపయోగానికి వినియోగిస్తారు. ఇంకా మనకి నేరేడు పుల్ల అంటారు, దానిమ్మ పుల్ల అంటారు, వెదురు పుల్ల అంటారు, మామూలు చెక్క పుల్ల కూడా కొన్ని ప్రయోగాల్లో వాడుతూ ఉంటారు. సో ఇలాంటివి కొన్ని కలములు వాడవచ్చు. సరే, ఇప్పుడు మనం ఇంతవరకు వచ్చాం. దీన్ని అణుయంత్రం కూడా అంటారు. అంటే మన పని ఏదైనా కానీ ఇది అణు సామర్థ్యం కలిగి ఉంటుంది. మన పనిని నెరవేర్చగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాన్ని ఇంకా శక్తివంతంగా ఎలా వాడుకోవచ్చు, ఇక్కడ వరకు మనం వచ్చాం. దీన్ని మనం సాధించడానికి మనం ఇంతవరకు ప్రయత్నం చేసాం. తర్వాత ఈ యంత్రాన్ని మీరు చూసినట్లయితే ఎటువైపుని మీరు కూడిన 3 గళ్ళు మీకు 15 వస్తుంది. అందుకే దీన్ని పంచదశి. పంచ అంటే 10, పంచ అంటే 5, దశ అంటే 10. సో అంటే 15 సంఖ్య మీరు కూడినట్లయితే వస్తుంది. మరి ఇక్కడ 9 అక్షరాల వరకు మాత్రమే ఉంది. కానీ దీన్ని మహా అణు యంత్రం అంటే దీనికన్నా కొన్ని రెట్ల శక్తి ఇంతకన్నా మహాశక్తివంతమైన యంత్రంగా ఎలా మార్చుకోవచ్చు అనేదాన్ని మనం రాబోయే వీడియోలో మనం చూద్దాం. మరి యొక్క ముఖ్య గమనిక, ఈ యంత్రాన్ని 64 కళలకి కూడా వాడుకోవచ్చు మనం. అంటే మోహనం, స్తంభనం, ఉచ్చాటనం, మారణం, ఆకర్షణం, వశీకరణం ఇలాంటి వాటికే కాకుండా వ్యాపారం, ఉద్యోగం, సంతానం కొరకు ఇలాంటివి ఉంటాయి కదా, మనకి ఇష్టమైన పనులు మనం చేసి పెడుతుంది. కానీ యంత్రానికి ఏ పనికి మనం రాద్దాం అనుకుంటే ఆ పనికి ఇన్ని యంత్రాలు రాయాలనేది ఉంటుంది. ఆ యొక్క సంఖ్యను మనం పూర్తి చేయగలిగితే, అన్ని యంత్రాలను కానీ మనం రాయగలిగితే మన యొక్క పని అనేది పూర్తవుతుంది. ఈ యంత్రాలు రాసేటప్పుడు మీకు ఒక సందేహం కలగవచ్చు, ఇది ఎవరి దగ్గర నుంచి అయినా విద్యని మనం గ్రహించాలా, ఎటువంటి గురువునైనా మనం సంప్రదించాలా అని. సాధారణంగా అయితే దీనికి అంత గురువు ఉపదేశం ఇలాంటివి గురువు యొక్క పర్యవేక్షణ జరగాలనేది ఏమీ లేదు. కానీ మీరు రాసేటప్పుడు 1,25,000 కన్నా ఒకసారి పూర్తి చేయగలిగేనట్లయితే మీరు కామ్యాలకి కొన్ని యంత్రాలు రాస్తే సరిపోతుంది. కానీ మీరు 1,25,000 పూర్తి చేయకుండా మీ యొక్క కామ్యాన్ని తీర్చుకోవాలంటే కనీసం 1000 యంత్రాలైనా కానీ రాయాల్సి ఉంటుంది. మీ ఏ పనికైనా కానీ
ఒక నిర్దిష్టమైన సంఖ్య ఉంటుంది. ఇన్ని వేల యంత్రాలు రాస్తే మన పని పూర్తవుతుందని. మీరు 1000 యంత్రాలు రాసి ఒక్కొక్కటిగా గోధుమ పిండి చిన్న ముద్దలు చేస్తారు కదా, ఆ ముద్దలో పెట్టి ఒక గోళీలాగా ఈ యంత్రాలను అందులో అమర్చి, ఇది నదీ జలాలు కానీ లేకపోతే చెరువులు లేకపోతే కాలువలు అలాంటి ప్రదేశానికి వెళ్ళి వీటిని చేపలు తినే విధంగా ఒక్కొక్కటిగా విడవచ్చు.